ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు. బాబా మూడవ స్థితి గురించి చెప్తున్నారనమాట. భిన్న భిన్న స్థితుల గురించి చెప్పారు కదా, పిల్లలు యొక్క స్థితులు ఎలా ఉన్నాయి ఏంటి అనేది. మరి మూడవ స్థితి అంటే ఏంటి అనేది తెలుసుకుందామా? మూడవ స్థితి గలవారికి అప్పుడప్పుడు ప్రాప్తి లేదా విజయం ఆధారంగా అతి హర్షితం మరియు అప్పుడప్పుడు మాట మాటికి యుద్ధం యొక్క పరిస్థితిలో అలసటను అనుభవం చేసుకునే వారుగా ఉంటారు. ఏదో ఒక సాధనం ఆధారంగా స్వయాన్ని కొద్ది సమయం వారు సంతోషాన్ని అనుభవం చేసుకునే వారుగా ఉంటారనమాట. ఒక్కోసారి సంతోషం, ఒక్కోసారి ఫిర్యాదులు అనగా ఏం చేయను, ఎలా చేయను, చేస్తున్నాను, ఎంతగా శ్రమిస్తున్నాను, నా అదృష్టమే ఎంత, డ్రామాలో నా పాత్ర ఇలాగ నిర్ణయించబడి ఉంది, మరియు పూర్వం కూడా ఇంతే చేశాను. ఇలా ఒక్కోసారి ఉన్నతంగా ఒక్కోసారి నీచంగా ఈ మెట్లపై ఎక్కుతూ దిగుతూ ఉంటారనమాట. ఈ రకంగా 3 రకాలైన పిల్లలను చూశారు బాబా. సమయం ప్రమాణంగా వర్తమాన స్థితి ఎలా ఉండాలంటే ప్రతి సమయం సర్వప్రాప్తుల యొక్క అనుభవం అవుతూ ఉండాలి. ప్రతి సమయం కూడా అనుభవం యొక్క ప్రాప్తి అవుతూ ఉండాలి. అయితే ఈ రకంగా 3 రకాలైన పిల్లలను చూశారు. సమయ ప్రమాణంగా వర్తమాన స్థితి ఎలా ఉండాలంటే ప్రతి సమయం సర్వప్రాప్తుల యొక్క అనుభవం అవుతూ ఉండాలి. ఈ చివరి సమయంలో యుద్ధంలో ఉండడం కాదు, సదా విజయ స్థితి యొక్క నశలో ఉండాలి. ఇంకా యుద్ధం చేయడం కాదు, ఏం చేయను, ఎలా చేయను, నా డ్రామాలో పాత్ర ఇంతే, వాళ్ళేమంటారు, వీళ్ళేమంటారు, ఇవన్నీ కూడాను. అది ఎందుకంటే బాబా సర్వశక్తులు మనల్ని మాస్టర్గా తయారు చేశారు, స్వయం కంటే కూడా శ్రేష్ట ప్రాప్తి అధికారిగా తయారు చేశారు. స్వయం కంటే కూడా శ్రేష్ట ప్రాప్తికి అధికారిగా తయారు చేశారు మనల్ని బాబా. ఇలాంటి మాస్టర్ లేదా సర్వాధికారి 2వ లేదా 3వ స్థితి యొక్క అనుభవంలో కాదు, మొదటి స్థితి యొక్క అనుభవంలో ఉండాలి. విదేశీ గ్రూపులు లాస్ట్ ఈజ్ ఫాస్ట్ అంటారు కదా, ఫాస్ట్ ఈజ్ ఫస్ట్ అంటారు కనుక విదేశీ గ్రూప్ ఎవరైతే వచ్చారో వారందరూ మొదటి స్థితి కలిగిన వారే కదా. మొదటి స్థితి అనగా సదా అనుభవమూర్తి, ప్రతి సెకండ్ అనుభవంలోకి నిమగ్నమై ఉండేవారు అలా ఉన్నారు కదా. అప్పుడప్పుడు మరి ఇప్పుడిప్పుడే ఇలా అనేవారు కాదు కదా. ఒకసారి ఇలా అవుతుంది, ఇంకోసారి అలా అవుతుంది, ఇలా లేరు కదా. సదా ఏకీరసంలో ఉండేవారు, ఒకని ద్వారానే సర్వ ప్రాప్తులు పొందేవారు. అలాంటి వారిని ఫస్ట్ అని అంటారు. బాబ్దాదకు కూడా ఇలాంటి లాస్ట్ ఫస్ట్ పిల్లలపై గారవం ఉంది. ప్రతి ఒక్కరు మస్తకం యొక్క అదృష్ట రేఖను బాబ్దాద చూస్తారు. ప్రతి బిడ్డ యొక్క భవిష్యత్తు ఏమిటి అని భవిష్యత్తును చూసి హర్షిస్తారు. ఇప్పుడు వచ్చిన గ్రూపులో కూడా మంచి ఆశావంతులైన పిల్లలు ఉన్నారు. వారు విశ్వానికి దీపంలా అయ్యి బాబా సమానంగా అనేకులకు మార్గం చెప్పడానికి నిమిత్తం అవుతున్నారు. ఇప్పుడైతే విశేషంగా విదేశీయుల కోసం కదా, కొంతమంది ఇక్కడే కూర్చున్నారు ఎదురుగా, మరి కొంతమంది విదేశీయులలో రాత్రి పగలు ఇదే స్మృతిలో ఉన్నారు. వారు ఏం అనుభవం చేసుకుంటున్నారు? రేడియోలో లేదా టీవీలో ఏదైనా విశేష కార్యక్రమం రాబోతుంది అంటే అందరూ తమ తమ స్విచ్ను ఆన్ చేసుకుని పెట్టుకుంటారు కదా. అందరి ధ్యాస ఒకవైపే ఉంటుంది. అదేవిధంగా విదేశీయుల్లో కూడా నలువైపులో ఉన్న పిల్లలందరూ తమ స్మృతి అని స్విచ్ ఆన్ చేసుకుని కూర్చున్నారు. అందరి సంకల్పం ఇదే, ఒకే మధువనం యొక్క స్మృతిలో ఉన్నారు. దూరంగా ఉంటూ కూడా కొంతమంది పిల్లలు బాబాకి ఈ సంఘటనలు సన్ముఖంగా కనిపిస్తున్నారు. మరి 3వ స్థితి గురించి చెప్పారు. అనుభవీమూర్తిగా అయిపోవాలి, అనుభవ స్వరూపంగా అయిపోవాలి ఈ వర్తమాన సమయంలో, ఈ చివరి సమయంలో.
అనుభవం అవ్వాలంటే ఏం చేయాలి? ఒక్క బాబానే పట్టుకుంటేనే ప్రతి సెకండు మనం అనుభవ స్వరూపంగా అవుతాం. ఇవి చాలా గృహమైన విషయాలు ఇవన్నీ కూడా. ఇవన్నీ ఈ అవ్యక్త మురళిలు చదివితేనే బాబాను పట్టుకుంటే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాం. వ్యక్తులు పట్టుకుంటే అస్సలు సమస్యే లేదు. ఇవి అనుభవం ఎలా అవుతుంది? ప్రాక్టికల్గా తీసుకొస్తేనే అవుతుంది, లేకపోతే అవదు. అంశం